ఏటూరు నగరం జనరల్ స్థానంలో మా సతీమణి కాకులమర్రి శ్రీలత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏటూరు నగరం మహిళా జనరల్ స్థానం రావడంతో గ్రామంలో ఉన్న పెద్దలు, పార్టీలకు అతీతంగా యువకులు నిర్ణయం మేరకు పోటీలో నిలబడడం జరిగింది. ఏటూరు నగరం గ్రామానికి మొట్టమొదటి సర్పంచ్ మా తాత గోపాలరావు గారు. వీధి లైట్లు లేని పరిస్థితుల్లో నూనె దీపాలకు నూనె అందించి వీధి దీపాలను వెలిగించిన చరిత్ర ఉంది. మా నాన్నగారు కాకులమర్రి చక్రధర్రావు గారు సర్పంచ్గా ఉండి మానసపల్లి ఐటీడీ వెనుక కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. నీతి నిజాయితీతో పరిపాలన అందించిన కుటుంబం మాది. మా పెద్దనాన్న విజయరామారావు గారు నీతి నిజాయితీగా పేరు తెచ్చుకున్న ఓ సిబిఐ డైరెక్టర్గా చేసి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా గోదావరి ముప్పు నుండి వాగులకు అడ్డంగా కట్టలు కట్టిన చరిత్ర ఉంది. మా కుటుంబం ప్రజలకు సేవ చేసే కుటుంబమే. మేము సేవకులుగానే ఉంటాం. మంత్రి గారు ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఉంటుంది. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం వార్డు మెంబర్గా పోటీ చేసే హక్కు మాకుంది. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడిది. విమర్శించే హక్కు మీకు ఎక్కడిది? జనరల్ స్థానంలో పోటీ చేయడం తప్ప వ్యక్తుల మీద దాడి సరికాదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని లక్ష్మణ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ప్రజల సంక్షేమానికి వినియోగిస్తాం. మంత్రి గారి దృష్టికి వచ్చిందో లేదో కానీ గ్రామ పంచాయతీలో అవినీతి రాజ్యం వెళ్తుంది. అవినీతిని అరికట్టడమే మా లక్ష్యం. అవినీతి రహిత పాలన మా నినాదం. కాకులమర్రి శ్రీలత సర్పంచ్ అయినాక ఇంటి పర్మిషన్ కోసం ఏ దరఖాస్తు అయినా అవినీతి లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ఇంటికి కొరియర్లో పంపిస్తాం. ఆఫీసుల చుట్టూ తిరిగే పనే లేదు. ఏటూరు నాగరం గ్రామ పంచాయతీలో అవినీతి లేని పరిపాలన అందించడమే మా లక్ష్యం. ఏటూరు నాగరం గ్రామ పంచాయతీని ఒక గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామం లెక్క తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా ఏటూరు నాగరాన్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు చెప్పారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో దయాకర్ రావు గారి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు బ్రహ్మాండంగా వేసినాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏటూరు నగరంలో అందించామని గర్వంగా చెప్పుకుంటామని కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. మంత్రి గారు ఒక హోదాలో ఉండి దొర అని సంబోధించడం బాధాకరం. మీ అనుచరులతో ఎంత తిట్టించినా, ఎంత దుర్భాషలాడినా మా ప్రాంత అభివృద్ధి, గ్రామ అభివృద్ధి కోసం ఎన్ని మాటలైనా పడతా. ప్రజలు గ్రహిస్తున్నారు. అవినీతి లేకుండా పరిపాలన బాగా చేయడమే మా లక్ష్యం. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలా మందికి ఇల్లు లేవు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా నా మిత్రులు, శ్రేయోభిలాషుల ద్వారా పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడమే మా లక్ష్యం. రాజకీయాల్లోకి రాకముందు నుండి 20 సంవత్సరాల నుండి ప్రజాసేవలో ఉన్న కుటుంబం మాది. కాకులమర్రి శ్రీలత సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలకు మేము చేసిన సహాయాన్ని వాళ్లే వచ్చి కన్నీళ్లు పెట్టుకొని చెప్తుంటే, కొన్ని సంఘటనలు వింటుంటే మాకు దుఃఖం వచ్చింది. ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో ప్రజలు మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మా కుటుంబానికి ఇంతకంటే ఏం కావాలి? ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మేము చేసిన సేవలు ప్రజలే చెప్పడం మాకు ఆనందాన్ని కలిగించిందని లక్ష్మణ్ బాబు అన్నారు. కాకులమర్రి శ్రీలత గెలిచిన తర్వాత ప్రజల కోసం ఏమైనా చేస్తామని ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మీరు ఎంత దుమ్మెత్తి పోసినా ప్రజలు మా పక్షాన ఉన్నారు. బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో కాకులమర్రి శ్రీలత గెలవబోతోంది. ప్రజాసేవలో మేము ముందుంటామని ఈ సందర్భంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మా సతీమణి గారు కాకులమర్రి శ్రీలత గారు కాంటెస్ట్ చేస్తున్నారు. ఏటూరు నగరం స్థానం మహిళా జనరల్ స్థానంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా దీన్ని ప్రకటించబడింది. జనరల్ సీట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో ఉన్న పెద్దలు, అలాగే పార్టీలకు అతీతంగా నాయకులు మాకు ఫోన్ చేసి, మీరు ఎట్టి పరిస్థితులల్లో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే, నేను మహిళా జనరల్ అయింది కదా అని కొంత మరి మా వైఫ్ మేడం గారిని కాంటెస్ట్ చేయించుడు ఎలా అనే ఒక సందిగ్ధం నాలో ఉండింది. కానీ ఎవరైతే గ్రామంలో ఉన్న మా పెద్దలు, పార్టీలకు అతీతంగా నాయకులు నా మీద తీసుకొచ్చిన ప్రేమతో కూడిన ఒత్తిడిని తలొగ్గి గ్రామం కోసం ఏదైనా చేయాలి. మన వాళ్ళు చెప్పింది, మీ తాతగారు మొదటి సర్పంచ్ ఈ గ్రామానికి, ఎన్నో సేవలు చేసిండ్రు. ఆ టైంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్ట్రీట్ లైట్స్ లేని టైంలో వీధి దీపాలని వారి సొంత ఖర్చుతోటి దీపాలకు నూనె కూడా వారే ఖర్చు భరించి
లైటింగ్ చేయించిన విషయాలు మాకు ప్రచారంలోకి వెళ్తే ఇప్పుడున్న 70-80 సంవత్సరాల వృద్ధులు ఈ విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. దాని తర్వాత మా ఇంకొక తాతగారు రామచంద్రరావు గారు ఒక టర్మ్ చేసిండ్రు. మళ్ళా మా నాన్నగారు ఒక 9 సంవత్సరాలు సర్పంచ్గా ఏటూరు నగరానికి సేవలు అందించి బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నారు. ఒక 2-3 కాలనీస్ కట్టించారు ఆ టైంలో గోదావరి ముప్పు ప్రాంతానికి సంబంధించిన మానసపల్లి ప్రాంతం ఏదైతుందో ఆ వాసులు గోదావరిలో కొట్టుకుపోయే పరిస్థితి ఉండగా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏటూరు నగరంలో ఒక కాలనీ నిర్మాణం చేయటం జరిగింది. అలాగే ఐటీడీఏ వెనకాల కాలనీ కూడా మా నాన్నగారు హయాంలోనే జరిగిన కాలనీ అది. అట్లా ప్రజలకు అవసరాలు, ప్రజలకు ఏదైతే కష్టాలు ఉన్నాయో నీతి నిజాయితీగా పరిపాలన అందించిన కుటుంబం మాది. దాంతోపాటు మా పెదనాన్నగారు ఏదైతుందో దేశంలోనే అత్యున్నత స్థానం సిబిఐ డైరెక్టర్గా వారు రిటైర్ అయినారు. వారి సర్వీసు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నారు. వారు ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్గా పేరు పొందిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మా పెద్దనాన్నగారి సహకారంతో ఏటూరు నగరంలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఒకానొక సమయంలో ఊరు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇండ్లు కూడా కొట్టుకొని పోయినాయి ఇక్కడ. అప్పుడు వారి ఉన్న పలుకుబడిని వాడి ఈ వాగుకు అడ్డంగా ఒక 10 చోట్ల గ్రాయిన్స్ కట్టించారు. ఆ గ్రాయిన్స్ కట్టించడంలో తోటి వాగు ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోయి ఈ గ్రామం బతికింది. ఇది మా కమిట్మెంట్ ఈ ఊరికి. సో కొందరు గోయింగ్ టు డీటెయిల్ బికాస్ దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి విచ్ వీ నీడ్ టు. ఒకటి మాత్రం పరిపాలన పర్ఫెక్ట్ చేయటం ఫస్ట్ మా టార్గెట్, కరప్షన్ లేకుండా చేయటం మా టార్గెట్. దాని తర్వాత ఏ విధంగానైతే మోడల్ గ్రామ పంచాయతీ పేరు తెచ్చుకోవడానికి ఏవైతే కృషి చేయాలో అవి చేస్తూ, ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం గ్రామంలో చాలామందికి ఇల్లు లేవు. నా కృషి త్రూ గవర్నమెంట్ అండ్ త్రూ ప్రైవేట్ పర్సన్స్ మన ఇన్ఫ్లుయెన్స్ వాడి నిరుపేదలకు, ఎవరైతే కట్టిక పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళతోటి స్టార్ట్ చేసి we want to go for the housing agenda with the support of state government and central government and other people. Adi ma first target. Water awareness agenda meeku telusu that we will anyway be our responsibility ikkada manam untam kabatti ani cheptu రాజకీయాలు లో మేము రావడము మాకు మా కుటుంబం ఇక్కడ ఈ ప్రాంతానికి చేసిన సర్వీసెస్ పర్సనల్గా నేను ఒక 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల గురించి ఊహించినప్పటి నుంచే సర్వీసెస్ చేయటం నాకు అలవాటు. ఎక్కడికి వెళ్ళినా నేనే సర్ప్రైజ్ అవుతాను. కొన్ని సందర్భాలల్లో మాకు కూడా దుఃఖం వచ్చింది. నాయన నువ్వు నాకు సేవ చేసినావు, సర్వీస్ చేసినావు, నాకు హెల్ప్ చేసినావు, నిన్ను చూడకుండానే నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఒకరు అడగడం. ప్రచారంలో మా సతీమణి గారు వెళ్ళినప్పుడు నేను చూడాలి ఎట్టి పరిస్థితుల్లో మీ వారిని అంటే నేను మళ్ళీ వెళ్ళి వారిని కలిసి నాకు చాలా నా గుండెకు అతుకపోయిన సంఘటనలు ఇవి. ఒక దగ్గరికి వెళ్తే నా మనవాన్ని బతికించినావు నాయన, నా బిడ్డను చదివించినావు నాయన, నా బిడ్డకు ఫీజు కట్టినావు నాయన అని అనడం, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ సాటిస్ఫాక్షన్. ఈ పాలిటిక్స్ కొన్ని ఓడియాలనుకోవడం, నన్ను మాత్రం ఈరోజు సీతక్క గారు ఓడియాలు అనడం ఓన్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్. మేము ఇక్కడ ఉంటే తనకు ఏదో ఒక కష్టమో రాజకీయంగా అడ్డం వస్తామన్న ఒక ఉద్దేశంతో తాను ఎట్టి పరిస్థితులల్లో మమ్మల్ని ఓడియాలనే ఒక ఉద్దేశంతో తను ముందుకు వస్తుంది. కానీ మా ఎజెండా అది కాదు. అవర్ ఎజెండా ఈజ్ టు డెవలప్ దిస్ ఏరియా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా ఏరియా డెవలప్ కావాలనేది మా లక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తుంది.
టోటల్గా కేసీఆర్ గారి పాలనలో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ రోడ్స్, సీసీ రోడ్స్ బ్రహ్మాండంగా. అప్పటి మంత్రి గారు దయాకర్ రావు గారి సహకారంతో అన్ని రోడ్స్ మేము కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రోడ్ల మీద రోడ్లు వేసి మీ కాంట్రాక్టర్లని బల్పించే ప్రయత్నం తప్ప మీకు కొత్తగా రోడ్లు వేసేది తక్కువ. ఒక మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ, అది కూడా పోయిన గత ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసి పోయినాం. దానికి మీరు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి మీరు ఆ రోడ్డు వేయలేదు. ఇప్పుడు వచ్చి మీరు ప్రామిసులు చేయటం అనేది ప్రజలు నమ్మరు. మా చేతుల్లోనే ఫండ్స్ ఉంటాయి, వాటితోటి మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకా మీకు విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నా, నాకు కూడా మా కుటుంబానికి ఉన్న నేపథ్యంతో, మా కుటుంబానికి ఏదైతే సంబంధాలు ఉన్నాయో స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు కనెక్షన్స్ ఉన్నాయి. మీతో పాటు ఇక్కడున్న మంత్రి గారి సహచరుల మంత్రులతో కూడా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్లకు ఏ మంత్రి అయినా సహకరించక తప్పదు. ఈవెన్ మన మంత్రి సీతక్క గారితో కూడా ఈ ఎలక్షన్ అయిపోయి 11వ తారీఖు తర్వాత మన ఊరు ప్రజల కోసం నేను ఏదైనా పని చేయించుకునే విషయంలో తప్పకుండా వారి సపోర్ట్ కూడా తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు 11th వరకే. వారు నన్ను ఎన్ని విమర్శలు చేసినా, వారు ఒక రాజకీయంగా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో, ఒక పార్లమెంటరీ పొజిషన్లో తాను ఉండి కూడా ఒక కులాన్ని పెట్టి మాట్లాడడం, ఒక దొర అని మాట్లాడడం, ఈ విధంగా ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి సర్పంచ్ పోస్టుకు పోటీ చేస్తానికి వచ్చినప్పుడు మీరు సహకరించాలి. అది పోయి మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏ విధంగానైతే మాట్లాడుతుండ్రో, అయినా మాకేం బాధ లేదు. ఊరు ప్రజల కోసం, ఊరు సేవ కోసం మీతోటి 10 మాటలు పడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పడానికి మీకు నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. నాకు ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం. ఇది తప్ప నాకు ఈగో లేదు, నాకు అహంకారాలు లేవు, ఏం లేరు. మీరు ఎవరితోటి పడితే వాళ్ళతోటి నన్ను దూషిస్తున్నారు, నా కులాన్ని దూషిస్తున్నారు. ఇవన్నీ నాకేం బాధ లేదు. నేను వచ్చిన లక్ష్యం నా గ్రామం డెవలప్ చేయాలి, నా ప్రాంతం డెవలప్ చేయాలి. ఇది తప్ప నాకు వేరే ఎజెండా లేదు. మీరు ఎంత దుమ్మెత్తి పోయాలనుకున్నా ఇక్కడ ప్రజలు నాతో ఉన్నారు. వారు వన్ సైడ్ బ్రహ్మాండమైన మెజార్టీతోటి కాకులమర్రి శ్రీలత గారు ఏటునగరం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అడుగు పెట్టబోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.